ఏం చదువుకున్నారు? ఎక్కడ ఊరు? ఎల్లారెడ్డి హైదరాబాదే మొత్తము. తెలంగాణ. చిన్నప్పుడు మాకు 10th చదువు ఎక్కువ అవ్వలేదు. 10thలో అప్పుడు వాళ్ళని కొట్టుడు వీళ్ళని కొట్టుడు రౌడీజం చేసుడు, పొద్దున్న లేసి అదే పని. రక్తంలో ఉన్నది రౌడీజం. రౌడీజం. ఇప్పుడు కొద్దిగా అవన్నీ చూసి చూసి ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయి జర ప్రజలకు హెల్ప్ చేయాలనేసి ముందుకు వచ్చి చేస్తున్నాం అంతే. ప్రజల హెల్ప్లా పాలిటిక్స్లో కూడా వచ్చిండు అన్న అని తెలిసింది. ఎందుకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మామూలుగా నాకు తెలిసింది ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ కింగ్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ దందాలు కానీ కేసులు ఉన్నా కానీ ఏమైనా లిటికేషన్లు ఉన్నా కూడా అన్నీ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసేది. లిటికేషన్ అని కాదు, ఎవరైనా కబ్జా ఇప్పుడు డబుల్ డాక్యుమెంట్ ఉంటాయి చాలామంది హైదరాబాద్లో ఎక్కువ జరిగేటి అవి చాలామంది తెలిసిన విషయం ఇది. అట్లా ఇవి ఏంటంటే కోర్టుకి వెళ్తే 10 సంవత్సరాలు నడుస్తుంది కేసు. ఎవరైనా కబ్జా ఉంటే నా దగ్గరకు వచ్చారు అనుకో నేను పిలిపించి మాట్లాడతా. 2 సైడ్ నుంచి పరిచయాలు ఉంటాయి కదా, నా పేరు చెప్తే వాళ్ళు జరిగిపోతారు సైడ్ మీదకి. వాళ్ళకి ఏమైనా పైసలు ఇప్పిస్తే హ్యాపీనెస్. మ్యారేజ్లు ఉంటాయి పిల్లలవి అవి ఉంటే కబ్జా జరపాలంటే కష్టం. ఇది సివిల్ మ్యాటర్ ఇది. ఇప్పుడు పొల్యూషన్ పోయినవి వాళ్ళు కోర్టుకే పోమంటారు ఈ ల్యాండ్ విషయంలో. అసుంటి ఏంటంటే మన దగ్గరకు వస్తే తొందరగా సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల దగ్గరికి పోమంటారు అని చెప్పేసి అన్నారు కదా, కానీ మరి జనాలు పోలీసుల కాడికి పోకుండా ఎక్కువగా అంటే దర్గా అన్న నమ్మే ఏమైనా ఇట్లాంటి కేసులు ఉంటే అన్న ఈజీగా సొల్యూషన్ తీసుకొస్తాడని చెప్పేసి మీ కాడికే వస్తాడని. అంతే కదా, ప్రజలకు ఏంటంటే పని చేయాలి, వాళ్ళకు గరీబులకు హెల్ప్ నేచర్గా చాలామంది సతాయిస్తారు. నేను అట్లా కాకుండా ఈ సివిల్ మ్యాటర్లు ఎట్లా అంటే బయట వాళ్ళే చేయాలి. ఇది నువ్వు కోర్టుకు వెళ్ళినా అవి ఎవరైనా ఉంటే మాట్లాడిపించి పిలిపించుకొని మాట్లాడుకోరని చెప్తారు. ఆసుంటే ఏంటంటే ఎవరు హైదరాబాద్లో ఎవరి దగ్గరికి పోతే పనులు అవుతాయని చాలామంది నా దగ్గరికి పంపిస్తారు. అయితే పిలిపించి మాట్లాడి సెట్ చేస్తాం. అది మరి ఎట్లా ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకేనా కాస్త పేదోళ్ళకి కూడా చేస్తారు? పేదోళ్ళకి ఎక్కువ చేస్తాను నేను. గరీబోళ్ళకి పేదల దగ్గర ఏం తీసుకునేది ఉండదు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాం. ఎట్లా కేసు హ్యాండిల్ చేసి కేసు దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లు అంటే ఎందుకంటే నేను కూడా జాగా కొనుక్కుందాం అనుకుంటానన్న, కాకపోతే అందరు ఏం భయపెట్టిస్తారంటే ఇప్పుడు ఏడన్నా నువ్వు జాగా కొన్నావు అనుకో, ఇక్కడ నీకు తెలియని ఊరు తెలియని కథ, మళ్ళీ దాని మీద ఆల్రెడీ డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళు వచ్చి ఇది ఆల్రెడీ మా జాగా డాక్యుమెంట్లు ఉన్నాయి అని చెప్పేసి ఇట్లాంటి లింకులు పెడతారు, ఫేక్ చేస్తారు అని. మీరు అట్లాంటివి కూడా ఈజీగా హ్యాండిల్ చేసేస్తారా? అట్లా ఇప్పుడు హైదరాబాద్లో అంటే డబుల్ డాక్యుమెంటు చాలా మట్టుకు అవే నడుస్తాయి. ఎందుకంటే ఈ కేసెస్ ఎక్కువ తగ్గకుండా పెరుగుడు కారణం ఇదే. ఒక ల్యాండ్ మీద మనం కొనుక్కొని ఇక్కడ ఒక 5-6 నెలలు వెళ్ళినాం అనుకో, దాని సెకండ్ డాక్యుమెంట్ తయారు చేసి వేరే రెడీ అవుతాడు ఆడ. అట్లాంటి కేసులు ఎక్కువ వస్తాయి. అట్లాంటి వస్తేనే నేను డీల్ చేస్తాను కేసులు.